అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో సూపర్ హెల్దీ ఫుడ్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మనం మర్చిపోతున్న అమ్మమ్మల కాలం నాటి రాగి తోప రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. పిల్లలు, పెద్దలు, ఆడ మగ అని తేడా లేకుండా అందరూ తినాల్సిన సూపర్ హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది. మనం రెగ్యులర్ గా షుగర్ తో చేసుకునే స్వీట్ కి బదులు ఇలా ఈ విధంగా బెల్లంతో చేసిన ఈ రాగి తోపాని తిని చూడండి. బలానికి బలం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా సులువండి. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో మనం. మరి మంచి బలంతో పాటు కాల్షియం, ఐరన్, ఫైబర్, హార్ట్ హెల్త్నిచ్చే ఈ రాగి తోప రెసిపీని మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. 1 కప్పు బెల్లానికి 2 నుంచి 2.5 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగపెట్టండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోండి. ఇందులో ఉండే నలకలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా వడకట్టుకున్న బెల్లం వాటర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండిని నేతిలో కాస్త వేయించాలండి. సన్నటి సెగ మీద నిదానంగా 2-3 నిమిషాల పాటు బాగా వేయించండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు రాగి పిండి బాగా వేగాలన్నమాట. అప్పుడే మీరు చేసే రాగి తోప టేస్ట్ అనేది కమ్మగా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా రాగి పిండిని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ మాత్రమే. పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి కూడా చేయొచ్చు. ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని కొబ్బరిని కూడా నేతిలో కొద్దిసేపు వేయించాలి. సన్నటి సెగ మీద ఈ కొబ్బరిని రాగి పిండితో పాటు మరొక 2-3 నిమిషాల పాటు వేయించండి. ఇలా మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కరగపెట్టుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మీకు ఉండలు అనేవి కట్టవు. ఇన్ కేస్ మీకు ఉండ కడుతుంది అని అనుకుంటే కనుక ఒక విస్కర్ని యూజ్ చేస్తూ మిక్స్ చేయండి. లేదంటే మీరు ఇంకొక పద్ధతిని కూడా ఫాలో అవ్వచ్చండి. మనం వేయించిన రాగి పిండిని కాస్త చల్లారనిచ్చి ఆ తర్వాత మనం కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని సగం వేసేసి పిండితో కలిపేసేయండి. అప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి కూడా మీరు ఉడికించుకోవచ్చు. పిండి ఉడుకుతున్నప్పుడు మిగిలిన బెల్లం వాటర్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సన్నటి సెగ మీద సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. అప్పుడే మీకు రాగి తోప పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అలాగే కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా రాగి తోపని ఉడికించేటప్పుడు మీకు ప్యాన్కి స్టిక్ అవుతుంది అని అనిపిస్తే కనుక 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఆల్మోస్ట్ మనకి రాగి తోప అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసేయండి. లాస్ట్లో కూడా 2-3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని కలపండి. ఈ ప్యాన్ నుంచి ఎప్పుడైతే రాగి తోప సపరేట్ అవుతుందో అప్పుడు రెడీ అయిపోయినట్లు అనమాట. అలా తయారు చేసుకున్న రాగి తోప మీకు 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఈ రాగి ముద్దని పక్కకు తీసేసి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. 2-3 స్టెప్స్లో ఈ రాగి తోపని తయారు చేసుకోవచ్చు అనమాట. బట్ అంతకు మించి బలమైన ఆహారం ఇది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని కూడా చల్లబరిచే ఆహార పదార్థం ఇది. మరి ఎన్నో పోషకాలు, హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి తోప రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.